హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ఆంధ్ర స్టైల్ వెజ్ పలావ్ చేస్తున్నాము. కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. మంచి టేస్టీగా మసాలాలు యాడ్ చేసి మంచి స్పైసీగా చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక 1 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క, అలాగే 2 మరాఠీ మొగ్గ, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, 3 ఇలాచి, ఒక హాఫ్ స్పూన్ గసగసాలు, వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. అలాగే ఒక 10 వెల్లుల్లి, అలాగే ఒక 1 ఇంచ్ సైజ్ అల్లంని చిన్న ముక్కలుగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒక చిన్న టమాటో ముక్కలుగా తరిగా, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే 4 పచ్చిమిర్చి మంచి కారంగా ఉండేటివి, అలాగే చిన్న కట్ట సైజ్ కొత్తిమీర. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. పలావ్ కోసం నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా సాజీరా, అలాగే 4 లవంగాలు, 2 స్టార్ పువ్వు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా రాతి పువ్వు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర, ఇది యాడ్ చేస్తున్నా. జస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించిన వీటిని. ఒక 30 సెకండ్స్ మసాలా వేగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తున్నా. మసాలా జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో చిన్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే కొన్ని ఆలు, అలాగే కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చి కలిపేసుకుందాం. ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. పలావ్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. రైస్తో ఈక్వల్గా వెజిటేబుల్స్ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, చిటికెడంత పసుపు కలిపేసుకుందాం. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాము వెజిటేబుల్ ముక్కలన్నిటిని. ఒక 5 మినిట్స్ ఆయిల్లో వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఇది యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కలిపేసుకుందాం. జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుదాం. ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత, మసాలా పేస్ట్ వేసిన 2 నిమిషాల తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసిన 2 నిమిషాల తర్వాత నేను అరగంట ముందుగానే బాస్మతి బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. వీటిని కలిపేసుకుందాం ఒకసారి. స్మెల్ అయితే ఇప్పుడే అదిరిపోయింది, చాలా మంచి స్మెల్ వస్తుంది. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాసున్నర నీళ్ళు చొప్పున నేను తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నా. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, దానికి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఒక్కసారి కలిపిద్దాం ఇలా. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా, కలిపేసుకుందాం ఒక్కసారి. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాము.
2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత దాంట్లో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోయేంత వరకు వదిలేసి ఆ తర్వాతే ఓపెన్ చేస్తున్నాను. ఆహా, స్మెల్ అదిరిపోయింది. మన పులావ్ కూడా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్, చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా అసలు వేడివేడిగా టేస్ట్ చేయాలి. ఇంకా లాస్ట్లో పైన కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం వేడివేడిది. పొగలు వెళ్తుంది. కొద్దిగా రైతా యాడ్ చేసుకొని తినేద్దాం. లైట్గా నిమ్మకాయ. చాలా బాగుంది, అదిరిపోయింది. సీరియస్ చెప్పాలంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం, మసాలాన్ని ఎంత కావాలో అంత ఉంది. స్పైస్ కూడా. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి.